people, welcome to our channel Wholesome Diaries. నేను మీ చందు. రాజస్థాన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఎప్పటి నుంచో అడగరే? అదేనండి, మన మా టీవీలో ప్రతిరోజు వచ్చేదిగా చిన్నారి పెళ్లి కూతురు, ఆ సీరియల్. అప్పటి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళాలని, అక్కడున్న ప్లేసెస్ అన్నీ చూడాలని, వీలైతే డెజర్ట్ కూడా చూడాలని చాలా అంటే చాలా ఇష్టం ఉండేది. చాలా గట్టిగా అనుకున్నానేమో, రాజస్థాన్ వెళ్ళిపోయాను. ఇంకెందుకు ఆలస్యం, రాజస్థాన్లో నేను చూసిన ప్లేసెస్ మీకు చూపించేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రాజస్థాన్లో మేము మొదటిగా వెళ్ళిన ప్లేస్ మండావా. ఇది జుంజును డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ద డెజర్ట్ రిసార్ట్ ఆఫ్ మండావా. ఇక్కడ చూసారా, ఇల్లులు, కుండలు అన్నీ ఒక డిఫరెంట్ మెటీరియల్తో తయారు చేసినట్లేదు. అదేంటి అని అడిగితే కౌ డంగ్ అండ్ క్లేతో మిక్స్ చేసి ఇంతకుముందు రాజస్థాన్లో ఇల్లులు కట్టుకునే వాళ్ళంట. ఎందుకంటే అక్కడ ఉండేది ఎడారి, చాలా వేడిగా ఉంటుంది కదా. ఇలా కట్టుకోవడం వల్ల ఇంటి లోపల కూడా చాలా చల్లగా ఉంటుందంట. ఇది రాజస్థాన్ ఫేమస్ పప్పెట్ షో. ఆ బొమ్మల పేర్లు ఏంటో తెలుసా? అనార్కలి, మైకల్ జాక్సన్, ఇంకా చాలా చాలా పేర్లు చెప్పారు. ఎంత బాగునిందో. అదేనండి మన తోలు బొమ్మలాట. సో ఆ థీమ్డ్ పార్క్లో మా ఫ్రెండ్స్తో సరదాగా గడిపేసి తర్వాత మేము వెళ్ళిన ప్లేసే మండావా హవేలీస్. హవేలీస్ చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నాయంటే, అవి చూస్తున్నంతసేపు రాజులు రాణులు ఇక్కడే ఉండేవాళ్ళ, మనలాగా ఇలాగే తిరిగేవాళ్ళ, ఇలా ఎన్నెన్నో డౌట్స్ వచ్చేసాయి నాకు. ఆ హవేలీస్ మీద ఆ పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో. మేము ఈవినింగ్ టైం వెళ్ళడం వల్ల లైటింగ్ చాలా తక్కువగా ఉండింది. బట్ ఆ లైటింగ్లో ఉన్న కొంచెం లైటింగ్లో ఆ హవేలీస్ ఎంత రాయల్గా కనిపించాయో. పెద్ద పెద్ద డోర్స్, ఆ డోర్స్కి ప్రొటెక్షన్గా షార్ప్ ఆబ్జెక్ట్స్, ఇలాగ ఎన్నో. ఈవెన్ ద రెస్టారెంట్స్ ఓవర్ దేర్ చాలా రాయల్గా ఉన్నాయి. అక్కడ హవేలీస్ చూస్తున్నప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే అదే స్పాట్లో చాలా హిందీ మూవీ షూటింగ్స్ జరిగాయంట. లైక్ పీకే, బజరంగి భాయిజాన్, ఇంకా చాలా. అది తెలిసినాక ఇంకొంచెం థ్రిల్లింగ్గా, ఎగ్జైటింగ్గా అనిపించింది. మేము మూవీ స్పాట్స్ని చూసేసామని. రాజస్థాన్ అంటేనే నాకు చాలా ఇష్టం. అందులో ఈ హవేలీస్ అంటే ఇంకా ఇంకా నచ్చేసాయి. మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్లేస్. అక్కడ కల్చర్, వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఎంత బాగుండిందో. అండ్ మోర్ ఓవర్ ద ఫుడ్ వీ హ్యాడ్ దేర్. వెజ్లో కూడా ఇన్ని ఐటమ్స్ ఉంటాయా అనిపించేంతగా పెట్టారు మాకు. బట్ రాజస్థాన్, యూ హ్యావ్ మై హార్ట్. సో అదండి విషయం. మండావాలో ఏమేం చూసాము, ఏమేం తెలుసుకున్నామో చెప్పేశాను కదా. నెక్స్ట్ జైపూర్లో ఏమేం చూసాం, ఏమేం చేసామో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పేసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు ద హోల్సమ్ డైరీస్.